silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. పరిశుద్ధమైనవిగా నిర్దోషమైనవిగా అచ్చముడలేని మహిమా సంగముగా పరిశుద్ధమైనవిగా నిర్దోషమైనవిగా ముడతలేని మహిమా సంగముగా క్రీస్తుని ధరించి జయము పొందుకొనినా, క్రీస్తుని ధరించి జయము పొందుకొనినా వరపుత్రులే వారసులు, దేవుని రాజ్య సంబంధులు. వరపుత్రులే వారసులు, దేవుని రాజ్య సంబంధులు. ప్రధాన కాపరి నా యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి నా యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు ఆత్మలు సజీవయాగముగా రూపాంతరము పొంది నూతనమైనవిగా శరీరాత్మలు సజీవయాగముగా రూపాంతరము పొంది నూతనమైనవిగా లోకాశలను జయించి విశ్వాస సాక్ష్యము నుండి, లోకాశలను జయించి విశ్వాస సాక్ష్యము నుండి రాజులైన యాజకులే నిబంధన రాజ్య వారసులు. రాజులైన యాజకులే నిబంధన రాజ్య వారసులు. ప్రధాన కాపరి నా యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి నా యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు సిద్ధపడిన పరిశుద్ధులు సంసిద్ధతతో ఎదుర్కొందురు. వరుడు యేసుని ధరింతురు, మహిమ కిరీటము పొందెదరు. ప్రధాన కాపరి నా యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి నా యేసు త్వరలో ప్రత్యక్షమైనప్పుడు
ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క దయను బట్టి మనందరి జీవితాల్లో మరి యొక్క దినం ఆయన తన కృపగా వరముగా మనకు అనుగ్రహించగా, ప్రతిరోజు ఒక వరముగా మనం అనుభవించే భాగ్యం ఆ ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రపంచమంతా ఎంతో నెమ్మది లేని స్థితిలో అవస్థల పాలవుతూ ఉండగా, మనం కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించలేని పరిస్థితుల్లో మనం కూడా ఉండగా, దేవుడు కనికరించి మన ఎడల కృప చూపుతా ఉన్నాడు. మరి ఎక్కువ మనం కృతజ్ఞతతో ప్రభుని మనం ఆరాధించబద్దులం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ రాత్రి మన కుటుంబాలుగా మన వాక్యం విని ప్రార్థన చేసుకునే నిమిత్తం ఈరోజు మనం చదువుకున్న భాగం రూతు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదివాము. అందులో నుండి కొన్ని మాటలు చదివి చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, తర్వాత 11వ వచనం చదువుతాను. దయతో గమనించండి. బోయజు పురద్వారమునంతకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను. గనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. 11వ వచనం. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చెయ్యును గాక. ఆమేన్. స్తుతించి పాడెదన్, స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతును. మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రం. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు నా
తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంటావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనము అంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనము అంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్పణ ఉత్సాహించి పాడెదన్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధన మస్తుతి ఆరాధన ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రేమ పూర్ణుడువైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ పిల్లలంగా ఈ రాత్రి వేళ మా గృహాలలో నీ వాక్యం విని నీ పాదముల చెంత కూర్చొని ప్రార్థించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా రూతు గ్రంథం నుంచి మీరు మాతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. ఈ 9వ ధ్యానాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడమని యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, రూతు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల ఈ ధ్యానం. ఈ పుస్తకపు ధ్యానంలో మనం 9వ ధ్యానం దగ్గరకు మనం వచ్చాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని ఈ ధ్యానంలో కూడా ప్రభు ఏం మాట్లాడగోరుతున్నాడో ఆ మాటల్ని యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించడానికి మనం సిద్ధపడదాం. ప్రియులారా, ఈ భాగంలోనికి వెళ్లే ముందు ఒక్కసారి వెనుక నుంచి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతు దేవునిని అంగీకరించిన ఒక స్త్రీగా తన అత్తతో పాటు ఆమె బెత్లెహేముకు రావడానికి తీర్మానం తీసుకున్న ఒక స్త్రీగా ఆమెను చూస్తాం. కనుక 1వ అధ్యాయం అంతా రూతు కనపరిచిన తన అంగీకారం మనకు కనబడుతుంది. మనం 2వ అధ్యాయం దగ్గరకు వచ్చి చూస్తే బోయజు పొలములో పరిగె ఏరుకుంటూ పని చేయడంలో ఆమె కనపరిచిన ఆసక్తిని మనం 2వ అధ్యాయం నిండుగా చూస్తాం. అంగీకారం 1వ అధ్యాయంలో ఉంది, ఆసక్తి 2వ అధ్యాయంలో ఉంది. మనం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బోయజు దగ్గరకు ఆ రాత్రి కళ్ళములోకి వచ్చి ఆమె ఒక అభ్యర్థన అభ్యర్థించింది. దానిని భక్తిపూర్వకమైన అభ్యర్థన అని మనం అంటాం. ఆ అభ్యర్థన కూడా ఎవరికీ తెలియదు. అది కూడా ప్రియులారా ఆమె బోయజుకే అది వినపరిచింది. ఈ 3 అనుభవాలు మీ జ్ఞాపకంలోకి తెస్తాను, వినండి. అంగీకరించుట, ఆసక్తిని కనపరచుట, అభ్యర్థించుట. ప్రియులారా, ఈ 3 అనుభవాలు అయిన తర్వాత ఇక 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక జరగవలసింది ఒకటే, అంతిమ వివాహం. ఆమె జీవితంలో జరగవలసిన చివరి పని వివాహం జరగడమే.
కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ మాటలు మన ధ్యానానికి మనం తెచ్చుకొని మనం ఆలోచిస్తే మరో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మన జీవితంలో కూడా అంతే. యేసుక్రీస్తు కొరకు మనం ఒక తీర్మానం చేసి మన అంగీకారాన్ని ఆయన వ్యక్తపరిచిన తర్వాత ఆయన కొరకు మనం బ్రతకడానికి ఈ భూమి మీద సరైన ఆసక్తిని మనం కనపరిచిన తర్వాత ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, నాకు పరిపూర్ణమైన విమోచన అనుగ్రహించుము అని మరణాత అని చెప్పి ఆ ప్రభుకి మన అభ్యర్థనను మనం తెలియజేసిన తర్వాత ఇక జరగవలసిన అంతం ఒకటే, ఆయన సముఖానికి మనం వెళ్ళాలి. కనుక ఆయన చేత మనం విమర్శించబడి బహుమానాలు పొంది ఆ పెండ్లి వధువుగా ఆయన చెంత చేరడానికి సిద్ధపడవలసి ఉంది. కనుక ఇప్పటివరకే మనందరి జీవితంలో ప్రభు కొరకు అంగీకారాలు జరిగాయి. ప్రభు కొరకు మనం ఆసక్తిని కనపరుస్తున్నాము. ప్రభుని అభ్యర్థించుకుంటూ ప్రార్థన చేసుకుంటూనే కనపడుతూ ఉన్నాము. ఇక ఆయన వచ్చినప్పుడు లేక మన మరణమైనప్పుడు ఆయన సముఖమునకు వెళ్ళవలసిన వధువుగా మనం సిద్ధపడవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఆయన ముందుకు చేరిన రోజున మనం బహుమానమన్నా పొందాలి లేదా విమర్శనైనా పొందుతాం. ఇది మనసులో పెట్టుకుని భూమి మీద మన జీవితాన్ని సరిగా నడిపించుకోవాలి. మనం దేవుని ఆత్మ సహాయంతో, దేవుని కృపా సహాయంతో ఏది మనసులో పెట్టుకోవాలో చదువుతాను చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం నేను 9-10 వచనాలు ఇలా ఉన్నాయి, చదువుతాను వినండి. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరి, చెడ్డవైనను సరి, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. కాబట్టి ప్రియులారా, ఈ గమ్యం, ఈ అంతం మన ముందు ఉంది. ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు మనం చేరుకోవాలి అనే విషయాన్ని మనం గమనించి భూమి మీద మనం భక్తి చేయటం అది ఎంతైనా మంచిది అనే విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు రూతు గ్రంథం 4వ అధ్యాయం 1-11 వచనాలు చదువుకున్నామే. అందులోనికి వెళ్లే ముందు మనం గమనించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది ఇప్పుడే చెబుతాను, వినండి ప్రియులారా. మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలలో మొదటి విషయం ప్రియులారా, బోయజు వాదము కొరకు ఒక వేదికను సిద్ధం చేసుకున్నాడు. వాదన కొరకు ఒక వేదికను సిద్ధం చేసుకున్నాడు. ఆమెను విమోచించవలసిన వాడు మరి ఒకడున్నాడు. తను విమోచించే పని తాను చెయ్యాలి అని ఆయన రూతు చేత అభ్యర్థించబడింది. కనుక ఇప్పుడు ఒక వాదం జరగాలి. ఆయన విమోచిస్తాడా, లేని పక్షంలో నేను విమోచించాలా, ఏదో ఒక వాదం జరగాలి. గనక వాదము కొరకు ఆయన వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటి వాదము కొరకైన అతని వేదిక? చదువుతాను చూడండి ప్రియులారా. 4వ అధ్యాయం నేను 1వ వచనం చదువుతున్నాను. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా. ఈ మాట గమనించండి, పురద్వారమునొద్దకు అనే మాట గమనించాలి ప్రియులారా. బెత్లెహేము పురద్వారం, దీని గురించిన 2 మాటలు నేను మీతో పంచుకుంటాను, వినండి ప్రియమైన స్నేహితులారా. ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రలో వాదములు గాని వ్యాపార లావాదేవీలు గాని ఏదన్నా జరగాలి అంటే అది పురద్వారము దగ్గరనే జరగాలి. ద్వితోపదేశ కాండం 21వ అధ్యాయం 18-21 వచనాల్లో దేవుడు మోషే ద్వారా మీరెప్పుడైనా వాదాలు గాని వ్యవహారాలు గాని అది జరిగించాలి అంటే పబ్లిక్ గానే పురద్వారము దగ్గరనే జరిగించండి అన్నాడు. యోబు కూడా తాను జీవించిన జీవిత కాలంలో అతను ఒక తీర్పరగా, అతను న్యాయాలు చెప్పేటువంటి ఒక పెద్ద మనిషిగా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడో ఆయనే తన మాటల్లో చెప్పాడు. ఆ మాట చదువుతాను చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు
రాజ్య వీధిలో నా పీఠము సిద్ధపరుచుకునేటప్పుడు అన్నాడు. అనగా వాదాలు తీర్చడానికి, వ్యవహారాలు మాట్లాడుకోవడానికి పురం యొక్క ద్వారం వారికి సరైనటువంటి స్థలం. ఈ రోజున కోర్టులో జరిగినప్పుడు తలుపులు వేయబడిన ఒక స్థలములో, ఒక గదిలో, క్లోజ్డ్ రూమ్ లో ఇప్పుడు మనకి వాదాలు జరుగుతాయి. కానీ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం చూసినప్పుడు వారు వాదాలు జరగాలన్నా, వారి వ్యవహారాలు మాట్లాడుకోవాలన్నా అది బహిరంగంగానే పురద్వారము దగ్గర జరగాలి. కానీ ఇప్పుడు బోయజు తన వాదములకు వేదికగా పురద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఈ పురద్వారం దగ్గర ఒక మాట చెప్తాను వినండి. ఎలిమెలకు నయోమి, ప్రియులారా, మహలోను కిలియోను బెత్లెహేమును విడిచి వారు మోయాబుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పురద్వారం గుండానే బయటికి వెళ్ళిపోయారు. అలానే ప్రియులారా, మళ్ళీ నయోమి, రూతు మళ్ళీ మోయాబు దేశం నుంచి మళ్ళీ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఈ పురద్వారము గుండానే లోపలికి వచ్చారు. అలాగనే రూతు ప్రతిరోజు ఉదయం ఆ కోత జరుగుతున్నటువంటి కాలంలో, యవల కోతలోను బార్లీ కోతలోను ప్రతిరోజు ఉదయాన్నే ఆ పురద్వారం గుండానే పొలాల్లోనికి వచ్చి సాయంత్రం వరకు పరిగె ఏరుకుని మళ్ళీ అదే పురద్వారం నుంచి మళ్ళీ లోపలికి రావాలి. కనుక ప్రియులారా, ఈ పురద్వారములోనికి వచ్చినప్పుడు పురద్వారములోంచే వచ్చింది, ప్రతిరోజు కోత జరుగుతున్నప్పుడు పురద్వారం గుండానే వచ్చి వెళుతూ ఉంది. ఇప్పుడు అదే స్థలంలో ఆమెను గూర్చిన వాదం జరగాలి. ప్రియులారా, ఆమె గతించిన ముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆమె అభ్యర్థన రహస్యంగానే చేసింది. కానీ ప్రియులారా, ఆమె కొరకైనటువంటి వాదన ఇప్పుడు బహిరంగంగానే జరగడానికి బోయజు ఏర్పాట్లు చేశాడు. అలాగే దేవుని కొరకు మన తీర్మానం, దేవుని కొరకు మన కనపరిచిన ఆసక్తి, దేవుని కొరకు మనకున్నటువంటి ప్రార్థనా జీవితం అవి ఎప్పుడు రహస్య జీవితమే గాని అవన్నీ రహస్యంగానే ఉంచుతాడు దేవుడు. మనము రహస్యంగానే ఉంచుకోవాలి. ఒకరోజు ఆయనన్నా వస్తాడు, లేదా మనమన్నా ఆయన వెళ్ళి కలుసుకుంటాం. అప్పుడు మన జీవితాన్ని ఆయన బహిరంగంగా బట్టబయలు చేస్తాడు, మనల్ని అందరి ముందు ఎలివేట్ చేస్తాడు అనే విషయం మన మనసులో ఉంచుకోవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక బోయజు వాదము కొరకు వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వేదిక పురద్వారం అని మనకు అర్థమైంది. రెండవ సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. రెండవ సంగతి, వాదములకై ప్రతివాదిని పిలుస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం మళ్ళీ 1వ వచనంలో, బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవచ్చుండెను. మళ్ళీ విడ్డూరంగా ఉంది. సరే, బోయజు ఆ స్థలాన్ని తన వాదమునకు వేదికగా చేసుకుంటే మాత్రం ఆ ఎవరితో అయితే వాదం పెట్టుకోవాలో ఆ బంధువుడు అలానే రావడం ఏమిటి? ఇదే దేవుని ఏర్పాటు అంటే. ప్రియులారా, మనం దేవుని యొక్క పనిని, ప్రియులారా వినండి జాగ్రత్తగా, దేవునికి లోబడుతూ మనం చేస్తూ ఉంటున్నప్పుడు పరిస్థితులను ఆయన అలాగా మన ముందుకు తెస్తాడు. ఇందుకు మంచి నిదర్శనం కూడా చరిత్రలో ఒకటి ఇలాగే జరిగింది. అది జ్ఞాపకం చేస్తాను రండి. ఆదికాండం 24వ అధ్యాయం మనకు తెలిసినటువంటి అధ్యాయమే. ఆ అధ్యాయం నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రాము దగ్గర నుంచి ఆ ప్రధాన పనివాడు ఇస్సాకు భార్య కొరకు వెళ్ళాడు. వెళితే ఆ రోజున ఏమి జరిగిందో తెలుసా ప్రియులారా? వినండి, ఇలా చదువుతున్నాను. 24వ అధ్యాయం నేను చదువుతున్నాను 12వ వచనం. ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడు అబ్రాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రాము మీద అనుగ్రహము చూపము, చిత్తగించము. నేను ఈ నీళ్ల బొట్టు యొద్ద నిల్చున్నాను, ఈ ఊరి పిల్లలు నీళ్లు చేతుకుంటూ వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవన ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నా సేవకుడైన ఇస్సాకునకు నీవు నియమించిందై ఉండును గాక, అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుందును అని.
అతను ప్రార్థన చేసుకుని దేవునికి ఇలా చెప్పి కనిపెడుతున్నాడు అక్కడ. అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియులారా, చదువుతున్నారు 18వ వచనం, అదే ఆదికాండం 24:18. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించి అతని దాహమిచ్చెను. మరియు ఆమె అతని దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి అని అంది. చూసారా దేవుని సమకూర్పు ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు మనకిచ్చిన పని, దేవునికి లోబడుతూ చేసే పనికి మనం ఒక అడుగు వేస్తే పరిస్థితులన్నింటినీ ఆయన అలాగ సమకూర్చి మన ముందుకు తెస్తాడు. బోయిస్ అన్నాడు, అమ్మా నేను చెప్పినటువంటి పని, నువ్వు అడిగినటువంటి విషయం నేను తప్పగా చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను ఆ పని మొదలు పెట్టగానే ఎవరితోనైతే అతను తన వాదం పెట్టి ప్రియులార వాదము నిలవాలో ఆ వ్యక్తి అలాగ ఎదురు రావడం ఎంత అద్భుతమైన విషయం. ఆయన పిలుస్తున్నాడు, ఏమన్నా పోయి ఈ తట్టు తిరిగి ఎక్కడ కూర్చో అన్నాడు. వాదమునకు వేదికను సిద్ధం చేసిన బోయజు, వాదమునకు ప్రతివాదిని పిలిచిన బోయజు. మూడవ సంగతి చెప్తాను వినండి ప్రియులారా. మూడవ సంగతి, వాదమునకు ప్రియులారా న్యాయమూర్తులను కూర్చోబెడుతున్నాడు. మరి న్యాయం చెప్పాలిగా, ఎవరైనా వాద ప్రతివాదాలు విన్న తర్వాత న్యాయం చెప్పాలి, దానికి వారే సాక్షులుగా నిలవాలి గనక వాదమునకు న్యాయమూర్తులను రమ్మని పిలుస్తున్నాడు. చూడండి, చదువుతున్నాను 2వ వచనం ఇలా రాసి ఉంది. 4వ అధ్యాయం ఋతు గ్రంథం 4:2. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలుచుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారు వచ్చి కూర్చుండేవి. 10 మంది పెద్దలు. ఇక్కడ పెద్దలు అనే మాట 3 అర్థాలు ఇస్తాయి. మొదటి అర్థం వయసులో పెద్దవాళ్ళు అనేది ఒక అర్థం. రెండవ అర్థం వారు అనుభవంలో పెద్దవారు అనేది రెండవ అర్థం. మూడవదిగా వారు జ్ఞానంలో కూడా పెద్దవాళ్ళే అనేది మూడవ అర్థం. ఇక్కడ 10 మంది పెద్దలు పిలిచారు. ఈ మాట మన జీవితం కొరకు కూడా తీసుకుని వచ్చినప్పుడు ప్రియులారా, మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా మన సంఘ జీవితంలో మనకు ప్రియుల ఆలోచనలు చెప్పేటువంటి ఇలాంటి ఆలోచనకర్తలు, పెద్దలు ఎక్కువ మంది ఉండడం ఆశీర్వాదకరమని బైబిల్లో చెప్పబడ్డా మనం చూస్తాం. వాస్తవానికి ప్రియమైన స్నేహితులారా, వాస్తవానికి ఒక 2-3 చాలు సాక్ష్యం ఇవ్వడానికి. పౌలు రాసినటువంటి పరిభాషలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ప్రియమైన స్నేహితులారా 13వ అధ్యాయంలో కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయం చదువుతున్న చూడండి ఈ మాట. మొదటి వచనం, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను అంటాడు. కనుక ఒక విషయం స్థిరపరచబడాలంటే 2 లేక 3 సాక్షులు చాలు. కానీ 10 మంది సాక్షులను ఏర్పాటు చేయడంలో వినండి ప్రియులారా, మల్టిపుల్ లీడర్షిప్, బహుముఖ నాయకత్వం అది ఎప్పుడు మంచిదే, అది ఆశీర్వాదకరమే. కనుక వాదమునకు వేదికను సిద్ధపరిచిన వాడు, వాదమునకు ప్రతివాదిని సిద్ధపరిచిన వాడు, తెచ్చి పిలిచిన వాడు వాదమునకు పెద్దలను కూర్చోబెట్టాడు. ప్రియులారా, వాదమున పెద్దలు కూర్చోబెట్టిన తర్వాత అదే ఋతు గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడని ఎలిమెలకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. ఈ పురనివాసుల ఎదుటను నా చెరువుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకునము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనని ఎడల విడిపించము, దాన్ని విడిపించ నొల్లని ఎడల అది స్పష్టంగా నాతోనే చెప్పుమన్నాడు. ఈ 3-4 వచనాల్లో ఒక పదం చాలా ప్రాముఖ్యమైనది, చెవులారా వినున్నట్లు. ఈ చెవులారా వినున్నట్లు అనే మాటకు ప్రియులారా అడ్వర్టైజ్ అనే మాట మనం వాడబడింది. అడ్వర్టైజ్ అనంటే చెవులారా వినున్నట్లు చెప్పడం. అంటే ఇప్పుడు వాదమును తనే వినిపిస్తున్నాడు. అవతల వ్యక్తికి ఏమీ తెలియదు, అతగాడికి ఏమీ తెలియదు గనక రూతును తాను పెళ్లి చేసుకుని ఆ కుటుంబాన్ని విమోచించే పని బోయ్ చేయొచ్చు. కానీ అతను యథార్థవంతుడు కాబట్టి ప్రియమైన స్నేహితులారా, తెలియని వ్యక్తిగా విషయాన్ని తెలియచేసి చెవులారా వినున్నట్లుగా తన వాదాన్ని వినిపిస్తున్నాడు.
కనుక ఈ 4 గొప్ప పనులు బోయజు చేశాడు. ఇది మీ మనసులో ఉంచుకోండి. వాదమునకు స్థలమును ఆయనే సిద్ధపరిచినాడు. వాదమునకు ప్రతివాదిని ఆయనే పిలిచాడు. వాదమునకు తీర్పరులను ఆయనే కూర్చోబెట్టాడు. వాదమును వినిపించుచున్నది ఆయనే వాదాన్ని వినిపిస్తున్నాడు. ఈ 4 పనుల్లో ప్రియులారా రూతు ప్రమేయం గాని లేక నయోమి యొక్క పాత్ర గాని ఏం కనబడడం లేదు. అన్ని పనులు తానే చేస్తున్నాడు. ఫలితం ఏదైనా వస్తే రూతు నయోమి అనుభవించవచ్చు. ఇది నాకేమి నేర్పిస్తుందంటే నీ పక్షంగా నా పక్షంగా యేసును నమ్మిన మన పక్షంగా కార్యాలన్నీ చేయవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. అనుభవించేది ఏదైనా ఉంటే అది మనం అనుభవించాలి. కానీ ఈరోజు మనం ఎట్లయితేమో చెప్పమంటారా? అనుభవించడానికి ఎదురు చూడడం మానేసి ప్రియులారా ఆయన చేస్తున్న పనిని అర్థం చేసుకోము. ఆ పని వల్ల వచ్చిన ఫలితము అనుభవించడానికి మనం సిద్ధపడకపోవడం అది చాలా దురదృష్టకరమైన విషయం. కనుక ఎవరి సంగతి వాళ్ళకే విడిచిపెడుతున్నాను. యేసు నీ కొరకు చేసిన కార్యాలేంటో అది గమనించి ఆ కార్యఫలమును అనుభవించడం అది నీకు, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అది చేతనవుతుందా? అది మనమే ఆలోచించుకుందాం. ఇప్పుడు ప్రియులారా ఈ 11 వచనాల సారాంశంలో నేను 3 సంగతులను త్వరగా చెప్పి నేను మీకు ప్రార్థనకు సమయం ఇస్తాను. ప్రియులకు 3 సంగతులు చెప్తాను. మొదటి సంగతి ఏమిటి అంటే వినండి ప్రియమైన స్నేహితులారా, గ్రహించవలసిన ఒక వాస్తవాన్ని గ్రహించుదాం. ఈ లేఖన భాగం నుంచి ఏదో ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఏ ఫ్యాక్ట్ వీ మస్ట్ రియలైజ్. ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. అది నేను ఏమి గ్రహించాలో అది మీకు తర్వాత చెప్తాను. రెండవ సంగతి ఏంటనంటే వినండి చాలా జాగ్రత్తగా, మనం అభ్యసించవలసిన ఒక కార్యాన్ని గురించి వివరిస్తాను. మనం అభ్యసించవలసిన కార్యం, ఏ కార్యం దేవుని పిల్లలుగా మనం అభ్యసించాలో అది తర్వాత చెప్తాను. మూడవ సంగతి ఏం చెప్పగోరుతున్నాను అంటే మనం గుర్తించవలసిన ఒక వ్యక్తిని గురించి చెప్తాను. నా సందేశం అయిపోతుంది. ప్రియులారా వినండి, మనం గమనించవలసిన వాస్తవం, మనం అభ్యసించవలసిన కార్యం, మనం గుర్తించవలసిన వ్యక్తి. ప్రియులారా ఈ 3 విషయాలు ఈ రోజు ధ్యానం చేద్దాం. రేపు మరికొన్ని విషయాలు అధికంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మనం గమనించవలసినటువంటి ఒక వాస్తవం. ఏం వాస్తవం మనం గమనించాలి అంటే ఎప్పుడైనా దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని పని దేవుని మార్గంలో దేవుని వాక్యమును బట్టి దేవుని సమయాలలో చేయాలి. ఇది మనము గమనించవలసిన ఒక వాస్తవం. మళ్ళీ చెప్తానే వినండి. దేవుని పని దేవుని పద్ధతిలో దేవుని వాక్యమును బట్టి దేవుని సమయాల్లో చేయాలి. లేకపోతే మనం చాలా ప్రమాదకరమైనటువంటి అడుగులే మనం వేస్తాం. ఉదాహరణకు ఒక సంగతి మీతో పంచుకుంటాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం దగ్గరకు రండి. రాజుగా దావీదు ఆయన సింహాసనాసీనుడు అయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆశంతా ఏమిటి అంటే దేవుని నిబంధన మందసాన్ని అతను తీసుకుని రావాలి అన్న ఆశ కలిగిన వాడు. ఆశ మంచిదే. అయితే ప్రియమైన స్నేహితులారా ఆ మంచి ఆశ కలిగినటువంటి ఆయన ఆ నిబంధన మందసాన్ని అతను తీసుకుని తెప్పించేటువంటి పనిలో అతను చేసినటువంటి పనిని నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఏం చేసినాడు ఆయన? 6వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. ఈ మాట 6వ వచనం ఇలా ఉంది. వారు నాకోను కళ్ళమ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడికక్కడనే ఆ మందస్సం ఎదుట పడి చనిపోయాను. నిబంధన మందస్సం తీసుకుని రావడం అది మంచి పని. కానీ ఆ పని ఎట్లా చేయాలి? దేవుని పని ఎట్లా చేయాలి? దేవుని పద్ధతిలో చేయాలి. దేవుని వాక్యం ఇచ్చిన విధానంలో చేయాలి. దేవుని సమయంలో చేయాలి. అది దేవుని సమయమైన ఓఎస్ దేవుని సమయమే. నిబంధన మందసం ఆ గుడారం ఎండకెండి వర్షానికి తడవడం అది పోని దేవుని మనసు కాదు. నీకు మనసు దేవుడు కలిగించినాడు. దేవునికి స్తోత్రం. మంచిదే. కానీ పని మంచిదే, సమయము సరైనదే,
కానీ వాక్యమును బట్టి నువ్వు ఎంచుకోవలసిన పద్ధతి ఇదేనా? చూడండి ప్రియులారా, వాస్తవానికి నిబంధన మందసం ఎట్లా తీసుకుని రాబడాలో ఇలా చెప్పబడింది. మీ కొరకై చదువుతున్నాను చూడండి ఈ మాట. సంఖ్యాకాండం చదువుతున్నాను ప్రియులారా, 4వ అధ్యాయం మీ కొరకు 15వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయవలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఈ ప్రత్యక్ష గుడారములో కహాతీయుల భారం అని మనం చదువుతాం. అంటే నిబంధన మందసాన్ని అన్ని సర్ది అహరోను అతని కుమారులు ఇచ్చిన తరువాత దాన్ని మోయవలసిన పని ఎవరిది? కహాతీయులది. వారు కూడా దాన్ని ముట్టకూడదు. మరి ఇప్పుడు దావీదు నిబంధన మందసం తెప్పిద్దాం అనుకున్నాడు. మంచిదే, పని మంచిదే, కానీ నువ్వు ఎంచుకున్న పద్ధతి ఏమిటి? ఆయన ఎంచుకున్న పద్ధతి చూపిస్తాను చూడండి. 6వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను ఈ మాట. 3వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 6:3. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అని మనం చూస్తాం. అబీనాదాబు కుమారులకు ఉజ్జాయను అహీయోను ఆ కొత్త బండిని తోలిరి అనే మాట మనం చూస్తాం. అరే, బండి మీద నిబంధన మందసం తీసుకుని రావడం అది దేవుని పద్ధత కాదు, అది ఫిలిష్తీయుల పద్ధతి. ఫిలిష్తీయుల దగ్గరకు దేవుని నిబంధన మందసం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బండి మీద పంపించారు. ఇక్కడ దావీదు దేవుని పని చేస్తున్నాడు, కానీ ఆ దేవుని పని ఫిలిష్తీయుల పద్ధతిలో చేస్తున్నాడు. ఆ కారణం చేత వచ్చిన ప్రమాదం ఏంటంటే, ప్రియమైన స్నేహితులారా, ఉజ్జా అక్కడికక్కడనే చావవలసి వచ్చింది. కనుక మనము గమనించవలసిన వాస్తవం ఇది. దేవుని పని దేవుని పద్ధతిలో, దేవుని వాక్యమును బట్టి దేవుని సమయాల్లో మనం చెయ్యాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాన్ని మనం పొందుకోవలసి ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఇప్పుడు వివరణిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైన స్నేహితులారా. ఇక్కడ భోజనం చేస్తున్న పని ఇది దేవుని వాక్యమును బట్టి, వినండి జాగ్రత్తగా. దేవుని పని దేవుని వాక్యమును బట్టి దేవుని పద్ధతిలోనే దేవుని సమయంలో చేస్తున్నటువంటి వాడుగా ఎలా పని చేస్తున్నాడో చెప్తాను వినండి. మొదటి మాట నోట్ చేయండి. అతను శాంతముతో పని చేస్తున్నాడు. మీకేమైనా అరుపులు వినబడుతున్నాయా? ఎక్కడ ఎవడి కేకలు వేయడం వినబడుతుందా? ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రతివాదిని కూర్చోబెట్టాడు, పెద్దలను కూర్చోబెట్టాడు. ప్రియమైన స్నేహితులారా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాద ప్రతివాదాలు వినిపించుదాం అనుకున్నాడు. ఫలితం వస్తే ఆ విధవరాళ్ళు అనుభవిస్తారు అని అతను పనిచేస్తున్నాడు. అతను చేసిన పని అది ప్రియులారా శాంతముతో కూడిన పని. He accomplished his work in calm atmosphere. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండో సంగతి మీతో చెప్తాను వినండి ప్రియులారా. అతను శాంతముతో చేయడం మాత్రమే కాకుండా భలే జ్ఞానముతో పనిచేస్తున్నాడు. ఎంత జ్ఞానం అంటే, ఇప్పుడే చదివాను మీకు. ఏదైనా ఒక వాదం అది స్థిరపరచబడాలంటే 2 లేక 3 సాక్షులు అవసరం. కానీ ఇప్పుడు ప్రియులారా, ఒక 10 మంది సాక్షులను వాద ప్రతివాదాలు విన్న తర్వాత ముగింపు ఏమొస్తుందో చెప్పడానికి 10 మంది సాక్షులను అక్కడ కూర్చోబెట్టడంలో అది జ్ఞానముతో కూడిన పని, శాంతముతో కూడిన పని, జ్ఞానముతో కూడిన పని. ప్రియులారా, మూడో సంగతి చెప్తాను వినండి. అది నిష్కపటముతో చేసిన పని. నిష్కపటం అనొచ్చు, లేదా నిష్పక్షపాతంగా చేసిన పని. అతను నిజంగా పక్షపాతం కలిగిన వాడైతే ప్రియులారా, మరొక సమీప బంధువుడికి చెప్పాల్సిన అవసరమే లేదు. అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతున్నది, వాళ్ళకేదో కొంత భూమి ఉంది, అది కొనేసుకోవాలి, వారిని విమోచించాలి చాలు అనుకోవచ్చు. కానీ వినండి, వాక్యానుసారంగానే జరగాలి. విమోచన పని లేఖనానుసారంగానే జరగాలి. నాకు అవకాశాలు వచ్చాయని, అవకాశాలు నా పక్షంగా ఉన్నాయని అవకాశాలు వాడుకునేటువంటి అవినీతి పరుడు కాదు బోయచ్చు. అందుకే అతను నిష్పక్షపాతంగా వినండి. నీవు మొదట ఆమెకు సమీప బంధువుడివి, నువ్వు విమోచించు, లేని పక్షంలో చెప్పు, తరువాత వాడిని నేనవుతాను అన్నాడు.
ప్రియులారా, నిష్పక్షపాతముతో కూడిన పని. ఇంకొక మాట మీతో చెప్తాను. ఆయన జరిగించినటువంటి పని ప్రార్థనాపూర్వకమైన పని. మీరు ఇక్కడ అనొచ్చు, అన్న ఎక్కడ కనబడింది ప్రార్థన అని. మీరు 11వ వచనం చూడండి ప్రియులారా. సమస్య అంతా అయిపోయిన తరువాత ప్రార్థనతోనే ఆ సాక్షులు, పెద్దలు, తీర్పరులు సమస్యకు ఒక ముగింపు చేశారు. అందుకని ప్రేయర్ఫుల్ టాస్క్, ప్రార్థనాపూర్వకంతోనే పని జరిగింది. ఇప్పుడు మన వరకు తీసుకుని వస్తాను. ఈరోజు కుటుంబంలో కొన్ని పనులు, ఈరోజు సంఘములో కొన్ని పనులు మనం జరిగించుకుంటున్నప్పుడు కామ్గా, శాంతముతోనే చేయడం అది మనకు చేతనవుతుందా? ప్రియులారా, కొన్ని ఇళ్లలో ఒక సమస్య పరిష్కరించుకోవడానికి కూర్చుంటే వీళ్ళు మనుషులా రోడ్డు మీద వదిలేసిన రేసు కుక్కలా అనుకోవాలి. అరుచుకుంటారు, ఖర్చుకుంటారు. అని దేవుని పిల్లలే శాంతానికి ఏమండి నిదర్శనంలా ఉండవలసినటువంటి వీళ్ళు అలా ఖర్చుకుంటున్నారు ఏంటండి? వీళ్ళకి శాంతముతో కూడిన వాతావరణం రాదా? మీకు ఆ విషయం జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల 17వ అధ్యాయంలో ప్రియులారా, అతగాడు ఆ దేవుని ఎరగనవాడైతే అయ్యాడు గాని అపోస్తలుల కార్యం క్షమించండి 19వ అధ్యాయంలో పౌలు మీద వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు అల్లలన చేస్తుంటే చూడండి ఏమన్నాడు. 19వ అధ్యాయం 36వ వచనంలో, ఆత్మ దేవుని గురించి అన్ని సంగతులు మాకు తెలుసులండి. ఈ సంగతులు నిరాక్షేపణమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది అతురపడి చేయకుండుట ఆవశ్యకం. శాంతము కలిగి పనిచేయండి. ఈ రోజున టీవీలో కొన్ని డిబేట్లు చూస్తుంటాం. వాళ్ళ పొలిటీషియన్స్. టీవీలో కొంతమంది డిబేట్లు చూస్తుంటాం. వీళ్ళేమో రిలీజియస్ లీడర్స్. వినండి, ఈ రోజున కొన్ని ఇళ్లలో చూస్తున్నాం, వీళ్ళు కుటుంబ సభ్యులు. ఈ రోజు కొన్ని సంఘాల్లో మనం చూస్తుంటాం, వీళ్ళు సంఘములో పెద్దలు, నాయకులు. వీరు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు శాంతముగానే కూర్చుంటున్నారా అంటే లేదు. అందుకని వారు చేస్తున్న పని అది వాక్యానుసారమైంది కాదు. శాంతము లేదక్కడ. శాంతములో విషయాలను గ్రహించడానికి, ఆలోచించడానికి దారులు ఉంటాయి. ఖర్చుకుంటూ ఉన్నప్పుడు విషయాలు ఆలోచించడానికి ఏం అవకాశం ఉండదు. ప్రియులను కొన్ని డిబేట్లు చూస్తుంటాం. మన సహోదరులు కూడా డిబేట్లు చేస్తున్నారు కానీ అరే వాడికి ఏ విషయం అర్థం కాదు. వాడికి అరవడం ఒకటే వచ్చు. వాడి ముందు ఎందుకు ఆ 19 మంది ముత్యాలు వేస్తారు? ఆ కరుణాకర సుధునన్న వాడెవడో ఒక విషయాన్ని సరిగా ఆలోచించడం రాదు. వాడికి అన్ని వంకర బుద్ధులే ఉన్నాయి. వాడి ముందు కూర్చొని గంటల సమయాలు ఎందుకు తగలబెట్టుకుంటారో మన వాళ్ళు అర్థం కాదు. వాడు గ్రహించే మనసే లేదు విషయం. వాడు మనసు నిండిపోయింది ఏంటన్నాడో మతోన్మాదమే గాని సార్వత్రిక దైవత్వాన్ని కూర్చున్నటువంటి గ్రహింపే లేని మనిషి ఆయన. అలాంటి వాడితో వాదన ఎందుకండి? 19 మంది ముత్యాలు వేయడం తప్ప. అతగాడు అరుస్తాడు, వీళ్ళు అరుస్తుంటారు. మన వాళ్ళు కూడా కొన్ని పొలిటికల్ డిబేట్స్ చూస్తుంటాం. అతను చెబుతుంది శాంతంగా విందాము, తర్వాత మాట్లాడదామని ఆ డోర్ నొక్కేద్దాం, మనం మాట్లాడేద్దాం. కుటుంబాల్లో కూడా అంతే. చివరికి మన సంఘాల్లో కూడా అదే దౌర్భాగ్యం. సంఘాల్లో కూర్చుంటాం, ఒక ఆయన ఏదో చెప్తా ఉంటాడు, ఒక ఆలోచన పూర్తిగా వినరాదా? శాంతంగా వినడం రాదు. పడిపోదాం అవతల మనిషి మీద. వాడు నోరు నొక్కేద్దాం, వాడు నోరు ఆపేద్దాం అనుకుంటాం. ప్రియులారా, అందుకనే మన పనులు దేవుని బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని పద్ధతుల్లో జరగడం లేదు అని చెప్పాల్సి వస్తుంది. రెండో సంగతి, జ్ఞానముతో చెయ్యాలంట పని. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో మీరు గమనించండి. సమస్య వచ్చినప్పుడు అబ్బా వాళ్ళు ఎంత జ్ఞానముతో 7 పెద్దలను ఏర్పాటు చేసుకుని సమస్య పరిష్కారానికి వారిని పెట్టారో. పెట్టినప్పుడు కూడా ఆ పెద్దలు ఎలా ఉండాలట? మంచి పేరు కలిగిన వాళ్ళు కావాలి, వారి జ్ఞానముతో నిండిన వాళ్ళు కావాలి, వాళ్ళ విశ్వాసముతో నిండుకున్న కావాలి. అనగా వాళ్ళు స్పిరిచువల్ గా మెచ్యూర్ అయి ఉండాలి. అలాగనే జ్ఞానం కలిగిన వారు కావాలి. సంఘములో, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు అవ్వాలి. అలాంటి వాళ్ళని నిలబెట్టుకోవడంలో ఆది సంఘం జ్ఞానాన్ని ప్రదర్శించింది. కానీ ఈ రోజున మన పనులు ప్రియులారా జ్ఞానముతో చేసేవి కనబడ్డం లేదు. మూడో మాట చెప్తాను వినండి. మనం ఏదైనా చేస్తే నిష్పక్షపాతంగా చెయ్యాలి. మన పక్షంగా అన్ని బాగున్నాయని మన మాట నెగ్గాలి అనుకోకూడదు. బోయ్స్ అట్లా అనుకోలేదండి. బోయ్స్ అట్లా అనుకోలేదు.
ప్రియులారా, ఏ పనైనా దేవుని పిల్లలమైన మనం నిష్పక్షపాతంగా జరిగించాలట. పౌలు తిమోతికి ఆ విషయం అని చెప్పాడు. మీ కొరకు చదువుతాను చూడండి. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నేను 20-21 వచనాలు చదువుతున్నాను. ఇతరులు భయపడు నిమిత్తం పాపము చెయ్యి వారిని అందరి ఎదుట గద్దించు. 21వ వచనం చూడండి. విరోధమైన బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చెయ్యక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. బాబు తిమోతి, వింటున్నావా? నిష్పక్షపాతంగానే మాట్లాడు. నీకు ఫేవరెటిజం వద్దు, నీవు ఇంపార్షియల్ గా ఉండాలి అని చెబుతాడు. చివరి మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏది చేసినా ప్రార్థనా పూర్వకంగానే చేయటం, ఇది అలవర్చుకోవాలి. బోయజు తలపెట్టిన పని ప్రియులారా ప్రార్థనతోనే ముగించబడింది. మరి ఎంత ప్రార్థన చేసుకుని అక్కడ నిలబడితే ఆ ప్రతివాది అలాగే ఎదురొచ్చాడో మనకు తెలియదు కానీ ప్రియులారా ముగింపు మాత్రం ప్రార్థనతోనే ముగించబడింది. ఈ రోజున మన సంఘాలలో, మన సమాజాల్లో, మన కుటుంబాలలో ప్రార్థనకు అలాగా పెద్దపీట వేయటం ఇది మనకేమన్నా చేతనవుతుందా అనేది ఒక ప్రశ్న. కాబట్టి వినండి, మనము గమనించవలసినటువంటి వాస్తవాలైతే ఇవి. ఏమిటి వాస్తవాలు? మనం గమనించవలసినటువంటి వాస్తవం వినండి ప్రియులారా. మనం గమనించవలసిన వాస్తవాలు అదేమిటో తెలుసా ప్రియులారా? మనం ఎప్పుడు దేవుని పని చేస్తున్నా దేవుని పద్ధతిలో, దేవుని వాక్యమును బట్టి దేవుని సమయాల్లో చేద్దాం. అలా పని చేస్తున్నప్పుడు శాంతముతో, జ్ఞానముతో, నిష్పక్షపాతంగా, ప్రార్థనాపూర్వకంగా చేద్దాం. అది బోయజు మనకు నేర్పిస్తున్న గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఈ రాత్రి. రండి, రెండో సంగతి చెప్తాను. మనం అభ్యసించవలసిన ఒక కార్యం ఒకటి ఉంది. ఏమిటి మనం అభ్యసించవలసిన కార్యం? ఇలా చెప్తాను వినండి ప్రియులారా. ఇంతకు ఈ 10 మంది పెద్దల్ని కూర్చోబెట్టి పురజనులు వెళ్లే దారిలోనే అక్కడ మరొక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఇంతకు బోయి చేస్తున్న పని ఎవరి కొరకు, ఎంతమంది కొరకు అంటే 2 విధవరాళ్ళ కొరకు. ఏమిటి అతను అభ్యసించినటువంటి కార్యం అంటే విధవరాలను సంరక్షించాలి అనేది అతని మనసున పడింది. ప్రియులారా, ఈ విధవరాలను సంరక్షించడం అనే పని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఈ పని దేవుడే నియమించిన పని. దేవుడే నియమించిన పని. ఎలాగ నియమించినాడు దేవుడు? మీ కొరకు చదువుతాను చూడండి. యోబు ఈ పని చేసేవాడునని సాక్ష్యం ఇస్తాడు. అతని సాక్ష్యం మనం తర్వాత చూద్దాం గాని 146వ కీర్తనలో మీ కొరకు చదువుతాను చూడండి. 9వ వచనం రాసిందో, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆయన విధవరాండ్రను ఆదరించే దేవుడు. అటువంటి దేవుని నమ్మిన మీరు నిజమైన భక్తి చేస్తే ఎట్లా చేయాలని అన్నాడో యాకోబు. చదువుతాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మీ కొరకు చదువుతున్నాను చూడండి. మంచి మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుట. విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. విధవరాలను జ్ఞాపకం చేసుకోవాలి. విధవరాల సంరక్షణ, పోషణ కొరకు ఆలోచించాలి. అందుకని యోబు అంటాడు, నేను అలా జీవించాను అన్నాడు. చూడండి, ఆయన గారి సాక్ష్యం చెప్పి ముందుకు వెళదాం. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో నేను 13వ వచనం మీ కొరకు చదువుతున్నాను మిత్రులారా, గమనించండి. యోబు గ్రంథం 29:13 ఇలా ఉంది. నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని. నేను విధవరాళ్లను సంరక్షించడంలో, వారి పోషణ చూడడంలో నేను ఎప్పుడు వెనుకాడలేదు అన్నాడు. అందుకని ప్రియమైన స్నేహితులారా వినండి, మనం అవలంబించవలసిన, అభ్యసించవలసిన ఒక కార్యం ఏంటంటే వినండి, విధవరాళ్లను లేకపోతే దిక్కుమాలినటువంటి వారిని సంరక్షించడం ప్రియులారా, ఇది దేవుడే ప్రియులారా అనుగ్రహించినటువంటి ఒక పని. మనకు దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించిన పని. ఇది అర్థమవ్వడానికే ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు మంచి సమరైన కథ చెప్పినాడు.
మంచి సమరైన వృత్తాంతంలో దెబ్బలు తిని రోడ్డు పక్కన పడవేయబడి వస్త్రాలు లేక దిగంబరగా ఉన్న వ్యక్తిని పట్టించుకోవాలి. అదే ప్రభువైన యేసు చెప్పినటువంటి మంచి సమరైన వృత్తాంతములోని మాట. కనుక మనం అభ్యసించవలసిన కార్యం ఎవడి సంరక్షణ పని. అది మొదటి మాట అయితే, రెండో మాట ఏంటో తెలుసా? ఇది సంఘం ప్రియులారా మాదిరిగా పెట్టుకుంది. ఆది క్రైస్తవ సంఘాన్ని చూచి అనేకులు సంతోషపడుతున్నారండి. ఆది క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడు చూపిస్తాను చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం మీ కొరకై చదువుతున్నాను ఈ మంచి మాట. ఆది అపోస్తులు ఉన్న ఆ రోజుల్లో ఆ సంఘమును చూసినప్పుడు మనుషుల కట సంఘం విషయమై ప్రియులారా భలే దయ పుట్టింది అని రాసి ఉంటుంది ఆ మాట. మీ కొరకు ఆ మాటలు చదువుతాను చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 2వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటుంది. చదువుతున్నాను చూడండి మంచి మాట. 2వ అధ్యాయంలో సంఘం 44 వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు గాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అనే మాట మనం చూస్తాం. అలా సంఘం ఉంది కనుక చూడండి 46 వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్ప కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ఉండడం వలన, చూడండి కింద మాట, ప్రజలందరి వలన దయ పొందిన వారే. సంఘము ప్రజలందరి వలన దయ్యందుకు పొందిందనంటే సంఘముగా వారి ప్రార్థన పాటలు వారు లోపల ఆనందించడంతోనే లేరు, వారు సమాజంలో ఉన్న మనుషులు అక్కరగా ఉన్న మనుషులకు వారు పంచిపెట్టడం వారు నేర్చుకున్నారు. ఇదే ఈరోజు మనం అవలంబించవలసిన కార్యం. అదేంటో తెలుసా? సంరక్షణ, పోషణ, లేమిలో ఉన్న వాడిని జ్ఞాపకం చేసుకోవడం. ఈ విషయాన్ని అపోస్తలుడైన యోహాను మరి కొంచెం కఠినంగానే చెప్పినట్టు అనిపించింది నాకు. మీ కొరకు చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం తెరవండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో భలే బాగుంటుంది ఈ వచనం. ఇది కొంచెం భక్తిలో చాలా ఉన్నత శిఖరాలలో ఉన్న భక్తి జీవితంలో అనిపిస్తుంది. చదువుతున్నాను చూడండి. 17-18 వచనాలు ఇలా ఉన్నాయి. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుటియు చూచి అతని ఎడల ఏమాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఏమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడు. కనుక ఈ రోజున మనం అవలంబించవలసిన, అభ్యసించవలసిన కార్యం ఏంటో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ చెప్పలేము, సమయం లేదు కనుక 3వ సంగతి చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. 3వ సంగతి ఏమిటి అంటే, వినండి, మనం గుర్తించవలసిన ఒక వ్యక్తి, గమనించవలసిన వాస్తవం ఒకటి చెప్పాను, అభ్యసించవలసిన కార్యం ఒకటి చెప్పాను, మనం గుర్తించవలసిన వ్యక్తి. ఎవరో గుర్తించవలసిన వ్యక్తి అంటే రూతు గ్రంథం 4వ అధ్యాయంకి కీలకమైన పదాలు ఏమిటి అంటే విమోచన, విమోచకుడు. అంతే. విమోచన, విమోచకుడు. ప్రియులారా, విమోచన అనగా కొంత విలువ పెట్టి కొని స్వతంత్రులుగా చేయటం అని అర్థం వస్తుంది. రిడెంప్షన్ అంటే పర్చేజ్ అండ్ సెట్ ఫ్రీ అని అర్థం. కొని స్వతంత్రులుగా చేయటం అని అర్థం. కనుక వినండి, ఇప్పుడు రూతు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే నయోమికున్న పొలమును కొని ప్రియులారా ఆ కుటుంబాన్ని విమోచించి ఆ కుటుంబానికి చెంది ఉన్న విధవరాళ్లకు పెళ్లి చేసుకుని ఆమె వల్ల బిడ్డలు పుడితే చనిపోయిన వారి పేరు నిలబెట్టడం కొరకు ఒక బిడ్డని కనివ్వాలి. విమోచకుడు. కనుక వినండి, ఇప్పుడు విమోచకుడు అది బోయజే అని మనం ఎరుగుదము. ఇప్పుడు విమోచకుని యొక్క పని మీకు 2 మాటలు చెప్తా. ఈ విమోచకుడు చేసిన పని ఎలా ఉందనంటే పురద్వారం ఎదుట చేశాడు ఈ పని. తన విమోచన పని ఆరంభం అతను పురద్వారం దగ్గరే చేశాడు. సీక్రెట్ గా చేయలేదు, రహస్యంగా చేయలేదు, మనుషులందరి ఎదుట పురద్వారమునొద్దనే చేశాడు.
ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన విమోచన పని ఆయన ఎక్కడ చేశాడో తెలుసా? ఆయన పురద్వారమ దగ్గరే చేశాడు. చదువుతాను చూడండి ఈ మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నేను చదువుతున్నాను మిత్రులారా, 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను పొందెను. గవిని వెలుపట శ్రమను పొందెను. బోయజు తన విమోచన పని పురద్వారం ఊరి బయటే చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి విమోచన కార్యం ఆయన గవిని వెలుపటే చేశాడు. ఇది ఒక తలంపు అయితే, రెండో తలంపు చెప్తాను వినండి ప్రియులారా. ఆ రోజున బోయజు చేసిన విమోచన పని పబ్లిక్ గా చేశాడు, అందరికీ కనబడేలా చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మానవ పాప క్షమాపణ కొరకు, మనుషుల విమోచన కొరకు ఆయన చేసిన పని పబ్లిక్ గానే, అది మరుగునున్నది కాదు, అది ఎవరికి తెలియంది కాదు. అంగీకరించడం కష్టమైపోతుంది. ఆయన అంగీకరిస్తే, అతను హృదయ సింహాసనం మీద రాజుగా ప్రతిష్ఠిస్తే ఆయన జీవితం లోపర్చుకుని లాగా బతకడం కష్టం కనుక మనుషులు అంగీకరించలేకపోతున్నారు. గాని ఇది ఎవడక తెలియని సత్యం అండి. ఇది నేనలేదు ఈ మాట, పౌలే చెప్పాడు ఒక దగ్గర. చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనంలో రాజు ఎదుట వినండి, పౌలు కొన్ని మాటలు చెప్పాడు, సువార్త మాటలు. అక్కడున్న ఫేస్ట్ అనేవాడు ఇలా అన్నాడు, ఏయ్ నువ్వు వెర్రివాడవు, అతి విద్య వల్ల నీ వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్తే అందుకు పౌలు ఇట్లా అంటున్నాడు. చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒక్కటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు కదా. యేసు యొక్క మరణం, యేసు యొక్క పునరుత్థానం ఎవరికి తెలియకుండా జరిగిన పని కాదు కదా. మానవ విమోచన కొరకు యేసు చేసిన కార్యం ఒక మూలన జరిగిన కార్యం కాదు కదా. ప్రియమైన స్నేహితులారా, బోయజు ఆ విమోచన పని ఊరి బయటే చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు విమోచన పని గవిని వెలుపటే చేశాడు. బోయజు విమోచన పనిని బహిరంగ అందరూ కనబడేలా చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన విమోచన పని బహిరంగంగానే అందరికి కనబడాలనే చేశాడు. అయితే ప్రియులారా, ఒక విమోచకుడుకు ఉండవలసిన కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు, ఇద్దరు విమోచించగలిగినటువంటి వారే. బోయజుకు ప్రతివాదిగా ఉన్నటువంటి మరొక సమీప బంధువుడు, నయోమి కుటుంబానికి సమీప బంధువుడు. అయితే ప్రియులారా, విమోచకుడుకు 3 అర్హతలు ఉండాలి. మొదటి అర్హత ఏంటో తెలుసా? వినండి చెప్తాను. ఆయనకు హక్కు ఉండాలి. హీ హ్యాస్ రైట్ టు రిడీమ్. విమోచించడానికి హక్కు ఉండాలి. లేవియకాండం 25వ అధ్యాయం 25వ వచనం ప్రకారం అతడు సమీప బంధువుడై ఉండాలి. సమీప బంధువుడు అంటే కుటుంబంలో ఒక భాగం అన్నట్టు. ప్రియులారా, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా సమీప బంధువులే. బోయజు సమీప బంధువుడని మన రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలోనే చదివాం ప్రియులారా. కానీ ఇద్దరు సమీప బంధువులే. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను వినండి. ఒక వ్యక్తి విమోచకుడుగా ఉండడానికి కావలసింది ఏంటో తెలుసా? విమోచించడానికి బలం కావాలి. పవర్ టు రిడీమ్. విమోచించడానికి శక్తి కావాలి. కనుక ఇప్పుడు ఈ ఇద్దరు విమోచకులు ఉండడానికి సరిపడా ఇద్దరు వ్యక్తులను గమనించండి. నయోమికున్న పొలము కొనడానికి ఇద్దరు శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళే. బోయజమైన తక్కువ వాడు, అతను మిగులు ఆస్తిపరుడు. మైటీ ఇన్ రిచెస్ అనే మాట 2వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చదివాం. ప్రియులారా, మొదటి మాట రైట్, హక్కు ఉండాలి. రెండో మాట పవర్, వాళ్ళకి వినండి శక్తి ఉండాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను వినండి ప్రియులారా. ఒక వ్యక్తి విమోచకుడు ఉండాలంటే విల్ టు రిడీమ్, విమోచించడానికి ఇష్టం ఉండాలి. బోయజ్ అన్నాడు, సరే పొలం కొంటానన్నావు, సరే మరి నయోమిగా కోడలుంది,
ఆమె భర్త పిల్లలు లేకుండా చచ్చిపోయినాడు, ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ద్వారా పుట్టినటువంటి ఆ బిడ్డకు నువ్వు మహలోని పేరు నిలబెట్టాలి అని చెప్పగానే వాడన్నాడు, నేను విమోచించను, నువ్వే విమోచించుకో అన్నాడు. అంటే ఒక ఆయనకి ఇష్టం లేదు, బోయజు ఇష్టపడ్డాడు. బోయజు ఎలా ఇష్టపడ్డాడో తెలుసా? నా వలన ఆమెకు ఒక బిడ్డ పుడితే ఆమె భర్త యొక్క పేరు ఇశ్రాయేలు వంశములు నిలబడుతుంది కనుక ఆయన పేరే నిలబడని, నా పేరు పెద్ద అవసరం లేదు, నా పేరు నిలబడవలసిన అవసరం లేదు, ఆ బహులోని పేరు నిలబడని. ప్రియమైన సోదరి స్నేహితులారా, ఎంత ఆత్మ సంబంధమైన ఔన్నత్యం చూడండి. బోయజులో హక్కు కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ఇష్టము కలిగిన వాడుగా ఆయన తన పేరు కొరకు ప్రాకులాడిన వాడైతే ఆ మొదటి వాడిలాగా ఈయన కూడా వెళ్ళిపోవాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, ఈయన అట్లా చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన తన పేరు కొరకు బ్రతికిన వాడు కాదు. నువ్వు ఏ యేసు ప్రభునైతే నమ్మినావో, ఏ యేసు ప్రభు దగ్గరకు వచ్చైతే పాపక్షమాపణ కొరకు నీ పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడ్డావో, ఈ యేసునైతే నీ హృదయంలో చేర్చుకున్నావో, ఆ పరలోక బోయజు ఆయన ఎలాంటి వాడో తెలుసా? చదవండి యోహాను సువార్త 8వ వచనంలో, యోహాను సువార్త 8:50 చదవండి. నేను నా మహిమ నిమిత్తం నేను బ్రతకడం లేదు, నేను నా సొంత మహిమను కోరడం లేదు, నా తండ్రి మహిమ కొరకు నేను బ్రతుకుతున్నాను, నాకు పేరు అవసరం లేదన్నాడు. పేరు అవసరం లేదు అన్న యేసుక్రీస్తు ఆయన నామాన్ని ఆ పరలోకపు తండ్రి హెచ్చించి అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి ప్రతి లోకాలు ఆ నామమును బట్టి పొందినట్లు, ప్రతి నాలుక ఆ నామాన్ని ఒప్పుకున్నట్లుగా ఆ తండ్రి ఎంత బాగా హెచ్చించాడో ఆ నామాన్ని. నాకు మహిమొద్దు అనుకున్న ఆయనకి మహిమనిచ్చినాడు. ఈరోజు మహిమ కొరకు వెంపర్లాడే వాళ్ళు మహిమనే కోల్పోతారు. ఈరోజు క్రైస్తవ సంఘంలో మీరు గమనించండి, సొంత పేరు కొరకు ప్రాకులాడే మనుషులు, సొంత గుర్తింపు కొరకు తపన పడే మనుషులు నేడు మన క్రైస్తవ సమాజంలో పుట్టగొడుగుల్లో కనబడతారు. ప్రతి సంఘంలో కనబడతారు ఈ చీడ పురుగులు, ప్రతి సంఘంలో కనబడతారు. నేను గుర్తించబడాలి, నేను గౌరవించబడాలి, నేను పొగడబడాలి అనేటువంటి తపనతో బ్రతికే వాళ్ళు మన సమాజంలో కనబడుతున్నారు. అందుకనే ప్రియులారా, ఉద్యమం ఎందుకు వస్తుంది? దేవుడు మన సంఘాలలో ఆయన దర్శించే పని ఎలా జరుగుతుందో చెప్పండి. నేను కనబడాల్సిన పని లేదు, ఆయన కనబడితే చాలు. నేను పొగడబడాల్సిన అవసరం లేదు, ఆ యేసు పొగడబడితే నాకంతే చాలు. నేను మెచ్చబడాల్సిన అవసరం లేదు, నా ప్రభు మెచ్చబడితే చాలు. నా జీవితం ద్వారా అనుకుని ఆలోచించే వాళ్ళు ఆత్మీయులు, లేకపోతే శరీర సంబంధులు. ఈరోజు కొంతమంది నోట ఇలాంటి మాటలు ఉంటుంటాయి, మేమేం కనబడతామండి ఇప్పుడు అంటే. ఏంటి నీ మనసు? నీవేం కనబడతామనంటే అర్థం ఏమిటి? నువ్వు కనబడాలా? నేను అభినందిస్తారు, వందనాలు చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు. ఏమి పని చేయకుండా మేమేం కనబడతామా అంటే నువ్వు ఎలా కనబడతావు? మరి చేసినోడే చేయనో నీ చేయలేదన్నట్టుగా దాగి బతకమని వాక్యం చెప్తుంటే నువ్వు ఏమి చేయకుండా మేము కనబడాలనుకుని తపన పడితే అసలు నువ్వు ప్రకృతి సంబంధివా లేక ఆత్మ సంబంధివా అని ప్రశ్నించవలసి ఉంటుంది. ప్రియులారా, నాకు ఇష్టమైన ప్రార్థన చాలా సంవత్సరాల కింద చదివాను. ఆ దైవజనుడు అంటున్నాడు, ప్రభువా నీ మందిరములో అందరూ కాలు తుడుచుకుని ఒక గోలి పట్టలాగా నన్ను వాడుకోనాయనా, నాకంతే చాలు. అందరూ నన్ను వాడుకోవాలి, కానీ ఎవరు నన్ను గుర్తించకూడదు, నన్ను పొగడకూడదు, నాకు వందనాలే చెప్పకూడదు. ఇలాంటి మనసుతో సంఘాల్లో బ్రతికే క్రైస్తవులు ఎక్కడ కనబడుతున్నారు ఈ రోజున? ఉజ్జీవం రావాలి, దేవుడు తన కార్యాలు చెయ్యాలి అంటే ఎట్లా చేస్తాడు దేవుడు? ఇది మనం ఆలోచించి పశ్చాత్తాపంతో వినయభావంతో ప్రభుకి మనం అప్పగించుకుందాం. గమనించవలసిన సత్యం గమనించండి, అవలంబించవలసిన కార్యాన్ని అవలంబించండి, అభ్యసించండి. గుర్తించవలసిన వ్యక్తి నీ విమోచకుడైన యేసును నీవు గుర్తించు. ఆ విమోచకును సాగిలపడి ఆరాధించి ఆయన కొరకు బ్రతకడానికి, ఆయనకు దాసానుదోషులమే బ్రతకడానికి తీర్మానించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించును గాక. ప్రేమగల తండ్రి, మీ కృతజ్ఞతలు. మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే స్తుతిస్తున్నాం. మా ప్రియులందరి జీవితంలో ఈ మాటలు పని చేయనివ్వండి. మమ్మల్ని వంచండి, మమ్మల్ని విరవండి, మమ్మల్ని దంచండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభు నామంలో ప్రార్థిస్తూ
నాయన మా దేశం, ప్రపంచం నాయన పరిస్థితులన్నింటిలో మీ జోక్యం జరగనిమ్మని కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ఒకసారి చెప్తాం అందరము. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. THANKYOU, thank you, thank you. THANKYOU, thank you, thank you.